కాకినాడ జిల్లా కురు నియోజకవర్గం కోట్లందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వీరమునియ ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున మహాన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని గురుస్వామి తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం గత 50 సంవత్సరాల క్రితం సూర్యచిట్టి చిత్రబాబు గారు ప్రారంభించారని, ఆయన గత 20 సంవత్సరాల క్రితం కాలం చేసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శివరాత్రి రోజు మహాన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో ఆంజనేయ స్వామి సంఘం, భక్తుల సంఘం, అయ్యప్ప స్వామి సేవా సంఘం మరియు భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఐదు దశాబ్దాల నుండి శివరాత్రి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ మేము పూర్తి చేసిన శ్రీ సూర్యపేట చిట్టిబాబు గారు మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా శివరాత్రి పర్వదినాన మేము ఎప్పుడూ కూడా అన్నదానాన్ని స్వీకారం చుట్టారు. ఆయన మరణానంతరం మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి శివరాత్రి రోజు కూడా ఇంత వైభవేతంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. సుమారు 3000 మంది నుంచి మనకి 4000 మంది వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయ కమిటీకి సంఘ సభ్యులు, వర్తక సేవా సంఘ సభ్యులు, అలాగే వీరాంజనేయ సేవా సంఘ సభ్యులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు పరిసర గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఇక్కడ జారిపోయేటటువంటి కోటనందూరు సెంటర్ రోడ్ని, పులి నరసింహం రోడ్ని ఆనుకుని ఉన్నటువంటి దేవాలయంగా శ్రీ అయ్యప్ప దేవాలయం, వీరాంజనేయ స్వామి దేవాలయం, శ్రీకృష్ణ భగవానుడి దేవాలయం, అలాగే శ్రీ సాయినాథ దేవాలయం కూడా మనకి ఇక్కడ ఉండడం మహా ప్రత్యేక. కాబట్టి 4 దేవతామూర్తులు ఉదయ దేవాలయాలు ఉండడం వల్ల మన అందరికీ కూడా భగవంతుడికి, భక్తులకి అందరికీ అనుసంధానంగా ఈ దేవాలయం విరజలుతున్న తరుణంలో రోడ్డును ఆనుకున్న కారణంగా ప్రతి ఒక్క భక్తుడు వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు ఉంది. కాబట్టి దినగరాభివృద్ధి చెందుతూ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని కోరి ఆశిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప.